వామనమూర్తిగా వచ్చిన పుట్టి పుట్టగానే పెరిగి పెద్దవాడైపోయి ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది. ఆ బలిచక్రవర్తి యజ్ఞవాటికకి వెళ్ళిపోయారు. ఈవిడ అనుభవించినట్టు, యశోదమ్మ అనుభవించినట్టు ఎవ్వరూ అనుభవించలేదు ప్రపంచం. ఇన్ని అనుభవించిందండి మహాతల్లి. నిజంగా ఆవిడ అదృష్టమే అదృష్టం. ఒరే పాలు తాగరా అందొక రోజున. నేను తాగను అన్నాడు. ఒరే నేను చెప్తున్నాను, నువ్వు జుట్టు బాగా పెరగాలంటూ ఉంటావు కదా, ఎవరైనా సరే పిల్లలు పాలు బాగా తాగితే వాళ్ళ జుట్టు పెరుగుతుంది అని చెప్పి అలా వెళ్ళింది. ఆయన బలరాముడికి కూడా ఉంచకుండా పాలన్నీ తాగేసి, అమ్మా నా జుట్టు పెరగలేదే అని జుట్టు పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాడు, యశోద దగ్గరికి. ఇది చూసి దేవతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏమీ అదృష్టం రాయి యశోదది నిజంగాను అని. అంతటి ఆనందం అనుభవించింది ఆవిడ. నాకు భాగవతంలో అన్నిటికన్నా నా మనస్సుకి హత్తుకుపోయిన పద్యం, చిన్న పద్యం ఒకటి ఉంటుంది. నాకు ఆ పద్యం అస్తమానం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. రాత్రివేళ కొడుకుని కూర్చోపెట్టుకుని, పూర్వం బాగా చీకటి పడకముందే పిల్లలకు అన్నం పెట్టేస్తుండేవారు. యశోదమ్మ కూడా పిల్లాడికి వెన్న ముద్దలు పెట్టి ఆ పెరుగుతో కలిపిన అన్నం పెడుతోంది. పెడుతుంటే కృష్ణ పరమాత్మ ఇలా నోరు మూసేసి ఇలా పెడుతుంటే ఇలా ఇలా తిప్పేస్తున్నాడు మూతి. పెట్టింది ఇలా నోరు నొక్కేసి మొత్తానికి నోరు తెరిచో ముద్ద నోట్లో పెడితే అని కూర్చునేవాడు. నవిలేవాడు కాదు, నవ్వులు అని ఇలా కొడితే అనేవాడు, అలా ఊరుకునేవాడు. విసుగు వచ్చేసి ఆవిడికి, అవునులే నేను వెన్న ముద్దలు పెడితే పెరుగు ముద్దలు పెడితే ఎందుకు తింటావు, కాసేపు ఆగిన తర్వాత అమ్మా మాధవ కబలం తల్లి అంటూ ముష్టి వాళ్ళు వస్తారు. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెద్ద భిక్షాపాత్ర ఉంటుంది, అందులో పడేస్తాను. వాళ్ళు మూత పెట్టేస్తారు. మూత పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉండవుగా. వాళ్ళు ఊరు బయట పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. కూర్చుని రాత్రివేళ మూత తీస్తారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. అప్పుడు అమ్మా ఆకలేస్తుందమ్మా ఏమన్నా పెట్టమ్మా అంటే వాళ్ళు పెడతారా, వాళ్ళే తీసుకొచ్చింది తింటుంటారు. అప్పుడు నీకు అమ్మ విలువ ఏమిటో తెలుస్తుంది. అది ఇలా అనేటప్పటికీ వీధిలో ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ అయ్యో పాపం ఎవరో ఆకలితో ఉన్నాడు కదా అని ఆవిడ కబలాన్ని పట్టుకెళ్ళి వేద్దామని వెడుతోంది. ఎంత భయం నటించాడంటే ఆ రోజున పరిగెత్తుకొచ్చేసి వెనక నుంచి అమ్మ కాళ్ళు రెండు కౌగిలించేసుకుని ముఖం తీసుకెళ్లి అమ్మ రెండు తొడల మధ్యలో దూర్చేసి, అమ్మా అమ్మా నన్ను భిక్షులకి వేసేయకమ్మా, నన్ను మా ముష్టి వాళ్ళ పాత్రలో పడేయకమ్మా, నేను అన్నం తింటానమ్మా, ఇంకెప్పుడు అల్లరి చేయనమ్మా, నన్ను నమ్మమ్మా అంటుంటే, ఇంత యశోద నిన్ను పడేస్తానరా నాన్న, లేక పుట్టినవాడివి అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని అక్కడ పెట్టి తీసుకెళ్ళి వాడికి మాధవ కబలం వేసి లోపలికి వచ్చిన తర్వాత అమ్మ తన్ని ఎక్కడ భిక్షుల పాత్రలో వేసేస్తుందో అన్నట్టుగా, ఇంకా చాలు ఏమిట్రా తినేయడం, నీ కడుపు నిండిపోయింది, భయంతో తింటున్నావు, ఇంకా చాలులే అని శ్రీరామరక్ష వెయ్యేళ్ళైదో తనని నీళ్లు తిప్పి ఆ నోట్లో ఆ మూతి కడిగేసి ఆ చెయ్యి కడిగేసి పంపించేస్తే అమ్మ నిద్ర పట్టేస్తే ఎక్కడ తన్ని భిక్షులకి ఇచ్చేస్తుందో అన్నట్టుగా బిక్కుమంటూ ఇలా నిద్రపోయినట్టు ఇలా అమ్మని చూస్తున్నట్టు నటిస్తున్న కృష్ణుణ్ణి చూసుకుని పొంగిపోయింది ఆవిడ. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఆవిడ అంటుంది కుంతీదేవి, ఏం భయం నటించావయ్యా కృష్ణ, నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసిందండి. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. యశోద అనుభవించినటువంటి ఆనందం అనుభవించిన వాళ్ళు ఎవరున్నారండి లోకంలో? ఎంతటి పరమాత్మ! వెంకటాచలాది క్షేత్రాల్లో స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఎక్కడ స్వామికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ పాత్రలో ఉన్నటువంటి అభిషేక ద్రవ్యాలకు తగులుతాయోనని వాళ్లే మంత్రోచ్చారణ కూడా చేస్తే మంత్రోచ్చారణ చేసేటప్పుడు లాలాజల బిందువులు పడతాయేమోనని మంత్రభాగం చెప్పడానికి వేరే ఉండి వాళ్ళు వస్త్రం ఇలా కట్టేసుకుని తలమించి నోరు కనపడకుండా ఇలా కట్టేసుకుని ముక్కు దగ్గర నుంచి కట్టేసుకుని పాత్రలు పట్టుకుని స్వామికి అభిషేకం చేస్తున్నారు. అంతలా అభిషేకం చేయబడేవాడు యజ్ఞభోక్త, యజ్ఞభుక్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని స్తోత్రం చేయబడినటువంటి వాడు. ఒక ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత తూ కృతం పతునః, నీకు దిష్టి తగిలిందిరా,
నువ్వు శంభో అని పిలవడం ఏమిటి, నువ్వేమో దేవేంద్రుణ్ణి పిలవడం ఏమిటి, నువ్వు కుబేరుణ్ణి పిలవడం ఏమిటి, పిల్లాడా నువ్వు నిద్దట్లో కలవరించావు, నువ్వు ప్రాకృత బాలుడివి, నీకు అలా అనగలిగినంత అధికారం లేదు అని ఆయన పరాత్పరుడని తెలుసుకోలేక ఆ పిల్లవాడికి ఠూఠూ శబ్దం చేస్తూ ఆయనకి రక్ష పెడితే ఆ రక్షని ఎంతో పొంగిపోయి దాన్ని స్వీకరించినటువంటి కృష్ణుడి యొక్క సౌలభ్యాన్ని మనస్సులో ఊహించి ఆనందించి రమించి ఆ పొంగు లోపల పట్టక, ఈశ్వర నీ కృప కన్నా ఆవిడ చేసిన తూతూ శబ్దాన్ని స్వీకరించినటువంటి నీ కారుణ్యము నా మనస్సులో పొంగిపోతోంది. నిన్న